హాయ్, నేను మీ చిన్ను. ఒక్కసారి క్లాసెస్ నోట్స్ కానీ లేదు అంటే కనుక ఏమైనా మెటీరియల్స్ కానీ రిఫరెన్స్ల కోసం అయితే కనుక ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత మన నోట్సెస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకేమైనా అదర్ మెటీరియల్స్ కావాల్సి వస్తే కనుక ఒక్కసారి మన ఛానల్స్లో చెక్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియో సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ అందరికీ యూజ్ అవుతుంది. రెసిడెన్షియల్ స్టేటస్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, రివిజన్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం రీడర్స్ కూడా ఒక్కసారి నాలెడ్జ్ కోసం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఒక్కసారి అనేది చూడండి. సో యాజ్ యూజువల్గా స్పీడ్ అనేది చాలా మోడరేట్గా మెయింటైన్ చేస్తాను. సో ఇన్ కేసు కనుక స్లో అనిపిస్తే కనుక ఒక్కసారి ఎక్స్టెన్షన్ అనేది యూస్ చేయండి. ఓకే, ఇన్ కేస్ నిన్న ప్రీవియస్ క్లాస్ ఎప్పుడైనా మన ఫస్ట్ వీడియో చూసుంటే బేసిక్స్ చాప్టర్లో మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, పర్సన్ అంటే ఎవరు? పర్సన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్. అంటే సో మనలాగా సో ఒక ఇండివిజువల్ కెపాసిటీలో ఉంటే కనుక సో మన వాళ్ళని ఇండివిజువల్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. నేనేం చెప్తున్నాను ఫస్ట్, అసలు పర్సన్ అంటే ఎవరు? ఓకే, ఆ పర్సన్స్లో వైడ్ డెఫినేషన్ ఉంది. ఓకే, పర్సన్లో చాలా వైడ్ డెఫినేషన్ ఉంది. ఓకే, అలానే హెచ్యుఎఫ్ కూడా కవర్ అవుతున్నాడంట. పర్సన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్ ఆర్ ఎల్ఎల్పి, కంపెనీ, ఏఓపిబిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. ఓకే, వీళ్ళందరూ ఇక్కడ దేంట్లో కవర్ అవుతున్నారు? పర్సన్ అనే ఒక డెఫినేషన్లో కవర్ అవుతున్నారు. ఓకే, ఇంతకీ మనం రెసిడెన్షియల్ స్టేటస్లో చూడాల్సిన ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్కి చెక్ చేస్తున్నప్పుడు సెక్షన్ 6(1) అనేది ఏం చెప్పింది? ఓకే, ఇండివిజువల్ అంటే ఈ పర్సన్ ఇన్క్లూడ్స్ ఎవరు? ఇండివిజువల్. మనం ఇండివిజువల్ గురించి చెక్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చెప్పింది? సో మన యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దాం. అలానే హెచ్యుఎఫ్ గురించి చెప్పినప్పుడు ఓకే, హెచ్యుఎఫ్ చెప్పే కదా, అండ్ ఫర్మ్ ఎల్ఎల్పి వీళ్ళ గురించి చెప్పినప్పుడు, ఏఓపి గురించి చెప్పినప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం చెక్ చేయాలి. మళ్ళీ అదే విధంగా చెప్పాను కదా, కంపెనీస్. సో మనం ఏ విధంగా కంపెనీని ఇండియన్ కంపెనీ అంటున్నామా లేదు అంటే కనుక ఫారెన్ కంపెనీ అంటున్నామా? సో అవి ఒకసారి మనం చెక్ చేద్దాం. అలానే ఇంకేమైనా కనుక మిస్ అవుతుంది అనుకో, సో ఆల్ అదర్ కేసెస్లో ఏ విధంగా అసలు ఆ పర్సన్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం ఏ విధంగా డిటర్మైన్ చేస్తామో అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, పర్సన్ ఇన్క్లూడ్స్ ఎవరు? ఒకసారి డెఫినేషన్ చూడండి. ఎందుకు అంటే కనుక మనకు ఒక్కసారి ఫర్దర్ ఫ్యూచర్లో సమ్స్ అనేది చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా అసలు ఆ పర్సన్ ఎవరు, వాళ్ళలో ఏ విధంగా ఇన్క్లూడ్ అంటాయని చెప్పేసి. ఓకే, పర్సన్ ఇన్క్లూడ్స్ వైడ్ డెఫినేషన్, ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్ ఆర్ ఎల్ఎల్పి, కంపెనీ, ఏఓపిఆర్ బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. ఓకే, మనం ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాం. ఆ పర్సన్ గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనుక్కుంటాము. ఓకే, అంటే ఏ ఫీవర్ వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ ప్లస్ కొంచెం మనకి పెయిన్స్గా ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్. సో ఏ విధంగా డిఫరెంట్ పెయిన్స్కి ఎలా యూస్ చేస్తామో సో అలా విధంగా వీళ్ళకి ఒక్కొక్క ఇండివిజువల్కి వీళ్ళకి మనకి సపరేట్గా ఒక్కొక్క ప్రొవిజన్ చెప్పింది. సో ఆ ప్రొవిజన్ గురించి మనం చెక్ చేద్దాం. రెసిడెన్షియల్ గురించి ఫస్ట్ మనం ఇండివిజువల్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత హెచ్యుఎఫ్ ఫారమ్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్ పేరు వర్మ. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ పేరు వర్మ. అతనేంటి? ఇండివిజువల్. సో అసలు ఫస్ట్ ఇండివిజువల్కి మనం చెక్ చేస్తున్నప్పుడంట ఇదో రాసావా ఏంటంటే బేసిక్ కండిషన్స్ అనేది ఒకటి చెక్ చేయాలంట. ఓకే, అలా చెప్తాను.
ఇండివిజువల్కి మనం చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, వర్మ అనే ఒక పర్సన్కి మనం చెక్ చేయాల్సింది ఒక బేసిక్స్ కండిషన్స్. ఓకే, అసలు బేసిక్స్ కండిషన్స్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఓకే చెప్తాను. అసలు ఫస్ట్ బేసిక్స్ కండిషన్స్ అనేది చెక్ చేయాలంట. ఆ ఒక్క బేసిక్ కండిషన్స్ కనుక ఈ ఇండివిజువల్ అనే పర్సన్, ఎవరు ఈ వర్మ అనే పర్సను ఒక కండిషన్ సాటిస్ఫై అయినా, లేదు అంటే కనుక 2 కండిషన్స్ సాటిస్ఫై అయినా ఏమంటారు, రెసిడెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇండివిజువల్ అనే ఒక వ్యక్తి, వర్మ అనే ఒక పర్సన్, ఒక బేసిక్స్ కండిషన్. అసలు ఆ బేసిక్ కండిషన్స్ ఏంటి అని చెప్పి నేను ఏమీ మాట్లాడాల, ఒక బేసిక్ కండిషన్ గురించి చెప్తున్నాను. ఆ బేసిక్స్ కండిషన్స్ కనుక ఒకటి కనుక న్యాయం చేసినా, లేదు అంటే కనుక రెండిటికి న్యాయం చేస్తున్నా ఏమని చెప్తారు, రెసిడెంట్. ఓకే, అదే పర్సను అసలు ఏ కండిషన్స్, బేసిక్ కండిషన్స్, ఓకే, ఈ బేసిక్స్ కండిషన్స్ 2 సాటిస్ఫై చేయలేదు. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా డిటర్మైన్ చేస్తామో అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, పర్సన్ ఫస్ట్ నేను బేసిక్ కండిషన్స్ చెక్ చేస్తున్నాను. బేసిక్ కండిషన్స్లో ఒకటి సాటిస్ఫై అయినా, ఓకే, 1 అయ్యారా హ్యాపీ, 2 అయ్యారా ఇంకా హ్యాపీ. సో అసలు ఏమీ అవ్వకపోతే కనుక తీసుకెళ్ళి నాన్ రెసిడెంట్ అనే దాంట్లో పడేయండి, అక్కడితో నాన్ రెసిడెంట్ అయిపోతాడు. సో ఇన్ కేసు కనుక రెసిడెంట్ అయ్యాడు, ప్లస్ బేసిక్స్ కండిషన్స్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ చెప్పాను, మన ఎగ్జాంపుల్లో మన పర్సన్ పేరేంటి, వర్మ రెసిడెన్సీ స్టేటస్ గురించి మనం చెక్ చేస్తున్నాం. ఫస్ట్ బేసిక్స్ కండిషన్ చెప్పాను కదా, ఇందా నుంచి బేసిక్స్ కండిషన్ అని చెప్పేసి, అసలు ఆ బేసిక్స్ కండిషన్ అంటే ఏంటి. ఓకే, సో బేసిక్స్ కండిషన్ 1, బేసిక్స్ కండిషన్ 2. ఓకే, వర్మ అనే ఒక పర్సన్, ఎవరు, ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, బేసిక్ కండిషన్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తే, ఇది ప్రీవియస్ ఇయరు అంటే పాస్ట్ ఇయరు, ఇది అసెస్మెంట్ ఇయరు, సో అని చెప్పేసి నేను చదువుకున్నా. అంటే ఇక్కడ కనుక ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్లయితే కనుక ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాము, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ కట్ చేసింది ఇక్కడే ట్యాక్స్ కడుతున్నాము అని చెప్పాను. సో ఇది 1/4/2024 నుంచి 31st March 2025 వరకు కవర్ అయింది అనుకోండి. మళ్ళీ ఏం చెప్తున్నాను, పాస్ట్ ఇయర్ అంటే గతానికి సంబంధించిన దాని గురించి మనం చెప్తున్నాము. సో దాన్ని ప్రీవియస్ ఇయర్ కింద డిటర్మైన్ చేస్తున్నారు. సో బేసిక్ కండిషన్లో ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఒక పర్సన్ అంటే ఎవరు, ఒక ఇండివిజువల్ అనే వర్మ అనే ఒక పర్సను ఇక్కడ కనుక 182 days కనుక ఉన్నాడు అనుకో, సో అదే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, సో ఇక్కడ 240 days ఉన్నాడు, సో అన్నీ ఇక్కడే చేసుకుంటున్నాడు అనుకో, సో ఫస్ట్ బేసిక్స్ కండిషన్ కనుక మనం సాటిస్ఫై అయిపోయినట్లే. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఇండివిజువల్ అనే పర్సను ఒక సేమ్ ఇండియాలో ప్రీవియస్ ఇయర్లో, అంటే ఆ ప్రీవియస్ ఇయర్ అంటే ఇది, ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్లో మోర్ దాన్ 182 days కనుక ఉన్నట్లయితే కనుక, ఓకే, ఫస్ట్ బేసిక్స్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే. ఓకే, ఒక బేసిక్స్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఏం చెప్పాను, రెసిడెంట్. అమ్మయ్య, ఒక కండిషన్స్ అనేది సాటిస్ఫై అయ్యాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఇదే ప్రీవియస్ ఇయర్లో 60 days ఉన్నాడంట. ఓకే, మరి ఎక్కువ రోజులు లేడు, 60 days అనేది ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఆర్ అని యూస్ చేస్తున్నా, అంటే ఇది లేదా ఇది ఏదైనా ఒకటి సాటిస్ఫై అయితే చాలు అని చెప్పేసి. ఓకే, ఇక్కడ 60 days ఉన్నాడంట, సో మిగతా దగ్గర లేడంట. అలా అని చెప్పేసి మన రెసిడెన్షియల్ స్టేటస్ అని ఇండియాలోకి ఎంతసేపటికి మనం కలపడానికే చూస్తాం. సో అలాంటప్పుడు వెంటనే అంట దీనికి సంబంధించిన నెక్స్ట్ 4 years పాటు, ఓకే, ఇక్కడ నుంచి 4 years పాటు 4 yearsలో అట్లీస్ట్ 365 days అయినా ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేయాలంట. ఓకే, ఫస్ట్ బేసిక్స్ కండిషన్లో ఏం చెప్తున్నాను, 182 days ఉన్నాడా లేదా అని చెక్ చేయాలి. ఇన్ కేస్ ఉంటే ఒక బేసిక్ కండిషన్స్ అనేది హ్యాపీగా సాటిస్ఫై అయినట్టు, లేదు అంటే కనుక ఇంకోటి చూడాలి, ఎప్పుడు 60 days ఇయర్లో ఉన్నాడు ప్లస్ అంటే మరియు. ఓకే, అలానే 365 days అనేది సేమ్ ఇదే ప్రీవియస్ ఇయర్ నుంచి ఒక 4 years పాటు చెక్ చేయాలి. ఓకే, అలా 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయ్యాడా,
హ్యాపీ. ఒకటైనా కానీ మనం ఒక రెసిడెంట్లో మనల్ని తీసుకొచ్చి కలిపేస్తాము. 2 అయ్యాడా హ్యాపీ, ఇతను రెసిడెంట్ అయిపోతాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అంట ఈ కండిషన్స్ సెకండ్ అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించదంట. ఉంటుంది బట్ పెద్ద ఇంపాక్ట్ చూపించదు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అని చెప్పి మనం చెక్ చేద్దాం. ఓకే, నేను చెప్తున్నాను. ఇది ప్రీవియస్ ఇయర్, ఇది అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ ఎర్న్ చేసింది ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాము. కొన్ని సిచ్యువేషన్స్లో అంట ఇక్కడ ఎర్న్ చేసింది ఇక్కడ ట్యాక్స్ కట్టిస్తామని చెప్పేసి మనం బేసిక్స్ కాన్సెప్ట్లో మనం చెప్పాం. సో అదేవిధంగా సో ఇప్పుడు రెసిడెన్షియల్ స్టేటస్ కనుక మనం చెక్ చేస్తున్నప్పుడు సో మనం అదేవిధంగా కొన్ని సిచ్యువేషన్స్లో ఒక బేసిక్స్ కండిషన్స్ కనుక మనం ఫుల్ఫిల్ చేసినా చాలు అని చెప్పేసి మనం ఫీల్ అవుతున్నాం. సో అది ఏ విధంగా ఏంటి అని చెప్పేసి చెప్తున్నాం. ఒక పర్సన్ ఉన్నాడు, నాన్ వేసిన తెలుసు కదా. సో అతనికి ముందు క్రూజ్ షిప్లో వర్క్ చేశాడు. ఓకే, సో అంతకుముందు కనుక ఇండియా క్రూ కనుక అంటే ఇండియన్ షిప్పింగ్ కంపెనీ ఉంది, అంటే మన వైజాగ్లో మనకి ఇండియన్ షిప్పింగ్ బోట్స్ ఉంటుంది కదా, దాంట్లో ఒక క్రూ మెంబర్ అంటే మన బోట్లో సంబంధించిన వాళ్ళు కనుక ఒక వర్కర్ కనుక చేసినట్లయితే కనుక సో అలాంటి పర్సన్కి ఈ బేసిక్స్ కండిషన్స్ 2 అనేది చూడవద్దు అంటున్నాడు. ఓకే, ఈ ఫస్ట్ 182 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే కనుక వెంటనే ఎవరి దాంట్లో కలిపేవాలి, రెసిడెంట్లో కలిపేసేయండి అంటున్నాడు. ఓకే, అలానే ఇండియన్ సిటిజన్ ఉన్నాడు. సో ఈ పర్సన్కి ఏమైందంటే ఆన్ సైట్ మీద జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఇండియాలో వద్దు, ఇంకా ఫారెన్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఫారెన్కి వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం అనేది లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఏం చెక్ చేయాలి, ఓన్లీ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ కనుక ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడే కట్టించాలనే ఉద్దేశంతో ఫస్ట్ అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి చెక్ చేస్తున్నాం. ఓకే, ఇండియన్ ఆరిజిన్ కమ్స్ టు విజిట్. ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ అంటే నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఏం చేశాడంటే కనుక ఫారెన్ వెళ్ళిపోయాడు. సో ఇంక ఇక్కడ ఇండియా వద్దు, నాకు ఇక్కడ ఎవరు నచ్చట్లేదు అని చెప్పేసి. కానీ కొన్ని రోజులకి ఏంటి వాళ్ళ ఫ్రెండ్కి ఏదో గుర్తుకొచ్చి ప్రాబ్లం వచ్చి ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకుందాం. సో ఆల్రెడీ ఇండియన్ ఆరిజిన్ అంటే సో ఇండియన్ ఆరిజిన్ అంటే ఇక్కడ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఇండియాతో కనెక్షన్స్ అనేది ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి మనం ఏం ఫీల్ అవుతున్నాము, సో ఒక పర్సన్ ఇండియాకి సంబంధించిన పర్సన్ వాళ్ళ తాతలో ఎవరో ఒకళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అనుకోండి. సో ఆ పర్సన్ కొన్నాళ్ళు ఇండియా కనుక చూడడానికో లేదంటే తిరిగి వచ్చేసారు అనుకో సెటిల్ అయిపోవడానికి ఇక్కడికి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం 182 కండిషన్స్ అనేది చెక్ చేస్తామంట. ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఓకే, ఇప్పటికి బేసిక్ కండిషన్ 1, బేసిక్ కండిషన్ 2 చెప్పాను. ఒకటి సాటిస్ఫై అయ్యి ఒకటి అవ్వకపోయినా లేదా 2 అయినా కానీ మనం రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తాం. ఓకే, ఇదే ఇన్ కేసు కనుక 2 కనుక బేసిక్ కండిషన్ అవ్వలేదు అనుకో ఆ పర్సన్ని మనం నాన్ రెసిడెంట్. ఓకే, మన ఫ్రెండ్స్ అంటే కదా ఎన్ఆర్ఐ వచ్చారు అంటే సో అలాంటి మనం నాన్ రెసిడెంట్ కింద మనం డిటర్మైన్ చేస్తాం. ఎప్పుడు ఒక నాన్ రెసిడెంట్ అంటే 2 బేసిక్స్ కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు అని అర్థం. అంటే వీళ్ళు ఎప్పుడు అసలు ఇండియాతో సంబంధం లేదు అని చెప్పేసి. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక కండిషన్ సాటిస్ఫై అయినా లేదు అంటే కనుక 2 అయినా కానీ మనం ఏమంటున్నాం, రెసిడెంట్ అంటాం. మళ్ళీ రెసిడెంట్లో 2 టైప్స్ అంట. ఓకే, ఆ రెసిడెంట్లో ఏ టైపు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, లేదు అంటే కనుక రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా. అసలు వీళ్ళిద్దరు ఎవరు, అసలు వీళ్ళిద్దరు కనుక చెయ్యాలి అంటే కనుక అసలు ఏం చెయ్యాలి అని చెప్పి నేను చెప్తాను. సో వాళ్ళిద్దరి గురించిలో వీళ్ళు ఎవ్వరు అని చెప్పి మనం డిటర్మైన్ చేయాలంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఎడిషనల్ కండిషన్స్. ఒకసారి రెసిడెంట్ అయిపోయాడు, ఏమయ్యాడు, రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఈ ట్విస్ట్ వస్తుంది.
ఏంటి రెసిడెంట్లో మళ్ళీ 2 టైప్స్. మళ్ళీ చెప్తాను, అతను రెసిడెంట్ అయిపోయాడు. ఆ రెసిడెంట్ అయిపోయిన తర్వాత అతనిలో మళ్ళీ 2 టైప్స్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. దేనికి? అతనికి వచ్చి ఇన్కమ్ అనేది ఏ విధంగా మనం ఎలా ట్యాక్స్ చేయాలి అనే పర్పస్ కోసం అని చెప్పేసి మళ్ళీ 2 టైప్స్గా డిటర్మైన్ చేస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి చూస్తున్నాను. సో ఒక పర్సన్ రెసిడెంట్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి? 2 కండిషన్స్. ఆ యొక్క 2 కండిషన్స్ పేరే అడిషనల్ కండిషన్స్. ఓకే, అడిషనల్ కండిషన్స్ కనుక 2 అవితేనే రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం డిటర్మైన్ చేస్తాం. దీన్ని చాలా బుక్స్లో రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో ఇందాక చెప్పాను, ఇక్కడ బేసిక్ కండిషన్ లాగా నేను ఒకటి కూడా సాటిస్ఫై చేయాలి అనే అడిషనల్ కండిషన్స్లో ఛాన్స్ ఇవ్వలేదు. అవితే 2 అవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ ఆర్ అని యూస్ చేశాడు, బట్ ఇక్కడ మనం అండ్ అని యూస్ చేస్తున్నాం. అయితే 2 అవ్వాలి, 1+1 ఆఫర్ లాగా. లేదు ఒకటి అయ్యి ఒకటి అవ్వలేదు, లేదు 2 అయ్యి అవ్వలేదు అనుకో, ఆల్రెడీ ఒకసారి రెసిడెంట్ని సాటిస్ఫై అయ్యాడు కాబట్టి ఇంకేమైనా డీమ్డ్ ప్రొవిజన్స్ అనేది వస్తాయా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యాడు కాబట్టే మన అడిషనల్ కండిషన్స్లోనే మనం చెక్ చేస్తున్నాం. సో అదేవిధంగా అప్పుడు 2 అడిషనల్ కండిషన్స్ అనేది పక్కాగా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం చూస్తాము. లేదు అంటే కనుక ఒకటే అయ్యారు ఒకటి అవ్వలేదు, నేను ఎక్స్క్యూజ్ ఇస్తాను బేసిక్ కండిషన్స్ లాగా ఎక్స్క్యూజ్ అని ఉండదు. ఓకే, ఖచ్చితంగా 2 అయితేనే ఆర్డినరీ రెసిడెంట్, లేదు అంటే కనుక నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఒక కండిషన్స్ కనుక ఏ కండిషన్స్ బేసిక్ కండిషన్లో ఒక్కటి సాటిస్ఫై అయినా రెసిడెంట్లోకి వచ్చేస్తాడంట. ఆ వచ్చిన పర్సను మళ్ళీ మనం 2 విధాలుగా చూస్తున్నాం. ఒకటి రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఈ రెండింటిని ఏ విధంగా అంటే అడిషనల్ కండిషన్స్ అనేది దాని యొక్క స్టేటస్ని డిటర్మైన్ చేస్తున్నాయి. సో బేసిక్ కండిషన్ అసలు సాటిస్ఫై చేయలేదు అంటే అసలు నాన్ రెసిడెంట్ వస్తాడు. నాన్ రెసిడెంట్ వచ్చినప్పుడు అడిషనల్ కండిషన్స్ చూస్తాము, అసలు అక్కర్లేదు, అసలు ఆల్రెడీ ఇక్కడతో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రెసిడెన్సీ స్టేటస్లో ఆర్డినరీ రెసిడెంట్కి నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అడిషనల్ గురించి చెప్పాను కదా, ఆ అడిషనల్ కండిషన్స్ ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రెసిడెంట్ ఫర్ ఇండియా ఇక్కడ చెప్పాను. మళ్ళీ రెసిడెంట్ ఫర్ ఇండియా అంటే మనం చెక్ చేయాల్సింది ఈ రెసిడెన్షియల్ స్టేటస్. మళ్ళీ కొత్తగా డేస్ ఏం చెప్పట్లేదు. ఓకే, ఇలాంటి రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఈ కండిషన్స్ ఆల్రెడీ ఇలా సాటిస్ఫై అయిపోయాడు కాబట్టే మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇలాంటి కండిషన్స్ అంటే 2 years అవ్వాలంట. ఓకే, రెసిడెంట్ ఇక్కడ అయ్యాడు, ఇలా 2 సార్లు అయ్యాడంట, అయ్యాడు అవ్వలేదు, ఇలా తీసుకోండి. సో ఇలా 2 years అవ్వాలంట. ఇలాంటి రెసిడెంట్ 2 years అవ్వాలి. అలా ఎప్పుడు లాస్ట్ 10 yearsలో ఇలా 2 times సాటిస్ఫై అయినా చాలంట. ఓకే, రెసిడెంట్ ఫర్ ఇండియా ఫర్ 2 years డ్యూరింగ్ ద 10 preceding financial years. ఆల్రెడీ చెప్పా, ఎక్కడి నుంచి 10 years పాటు చెక్ చేయాలంట. సో అలా చెక్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 times మనం ఏం అవ్వాలి, డేస్ గురించి మాట్లాడట్లా, రెసిడెంట్ అయ్యి ఉండాలి అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై ఏం చెప్తున్నాం, మన రెసిడెంట్ అవుతాడు అని చెప్తున్నా కదా. అలా 10 yearsలో అట్లీస్ట్ 2 times అవ్వాలంట. 2 times అవ్వాలి. ఎన్ని ఇయర్స్లో? 10 yearsలో. ఓకే, ఇక్కడ నేను ఆర్ యూస్ చేయట్లేదు, అండ్ యూస్ చేస్తున్నాను. అంటే ఇది ప్లస్ ఇది 2 అవ్వాలంట. అట్లీస్ట్ 730 days ఉండాలంట. ఇప్పుడు ఆ ప్రిసీడింగ్ ఫైనాన్స్ నుంచి అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని 730 days ఉండాలి. ఎన్ని ఇయర్స్ పాటు? 7 years. ఓకే, బోత్ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయ్యాడు అంటే నేనేం చెప్తున్నాను, రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పాను. చూసారా? అదే
అదే కనుక అసలు ఆ బోత్ కండిషన్స్ కనుక సాటిస్ఫై అవ్వలేదు అంటే కనుక రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఇవి ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అంతలా స్ట్రెస్ చేశారంటే మనకు అప్కమింగ్ మన ఇన్కమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి రీకప్ చేస్తాం. ఒక పర్సన్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది బీసీ అంటే బేసిక్ కండిషన్ 1, బేసిక్ కండిషన్ 2. 1 అయ్యాడు, 1 అవ్వలేదు, 2 అయ్యాడు, రిజల్ట్ 2 అవ్వలేదు. 2 అవ్వకపోతే కళ్ళు మూసుకుని ఏం చెప్పాను, నాన్ రెసిడెంట్. ఓకే, అయితే కనుక రెసిడెంట్ వచ్చేస్తాడు. ఆ రెసిడెంట్ని ఓకే ఇక్కడికి కంటిన్యూ చేస్తున్నా. ఆ రెసిడెంట్ని మనం చూడాల్సింది AC1, AC2 ఇవి ఎప్పుడు కంబైన్డ్గా అవ్వాలి. అలా అయితేనే రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అంటారు. 1 అయ్యి 1 అవ్వకపోయినా 2 అవ్వకపోయినా కనుక డీమ్డ్ ప్రొవిజన్స్ కూడా మనం చెక్ చేస్తాం. నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, ఒకసారి చెక్ చేయనమ్మా. జాగ్రత్తగా చూడండి. బేసిక్ కండిషన్స్ ఇక్కడ డేస్, ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు, ఇక్కడ ఎండ్ అని ఇచ్చాము. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను జస్ట్ నార్మల్ పర్సన్ లాగా అనుకోండి. ఇదే పర్సను క్రూ మెంబర్ అనుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఒక పర్సన్ని 2 షేడ్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఇతన్ని నార్మల్ పర్సన్ లాగా డిటర్మైన్ చేయండి. ఓకే, నార్మల్ పర్సన్ లాగా డిటర్మైన్ చేస్తున్నప్పుడు సో ఒక పర్సన్ కనుక వెళ్ళే రోజు ఆరు వచ్చే రోజుని, ఓకే మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ని 2 విధాలుగా డిటర్మైన్ చేయండి. అంటే ఒక పర్సన్కి 2 షేడ్స్ ఉన్నాయనుకోండి. సో అతను ఇన్ కేస్ నార్మల్ పర్సన్ అయితే ఏ విధంగా ఫీల్ అవ్వాలి, ఓకే లేదు అంటే కనుక క్రూ మెంబర్ అయితే ఏ విధంగా ఫీల్ అవ్వాలి. ఓకే, ఇండియా నుంచి వెళ్ళిపోయినా ఆర్ ఇండియాకి వచ్చినా ఇండియాలో ఉన్నాడు అని చెప్పి ఫీల్ అవ్వాలి. ఓకే, ఎస్ అన్నట్టు ఫీల్ అవ్వాలి. అదే కనుక క్రూ మెంబర్ అయ్యారనుకోండి, వెళ్ళినా వచ్చినా ఆ రోజు ఏ టైంకి వచ్చినా కానీ ఇండియాలో లేడు అని చెప్పి ఫీల్ అవ్వాలి. ఓకే, ఇండియన్ సిటిజన్ హూ లివ్స్ డ్యూరింగ్ ద రెసిడెంట్ ప్రీవియస్ ఇయర్ యాజ్ ఎ క్రూ మెంబర్ ఆర్ ఇండియన్ షిప్ కానీ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కనుక వెళ్ళినప్పుడు మనం 182 డేస్ కండిషన్స్ అనేది మనం చెక్ చేస్తామని చెప్పాను. సో ఈ క్రూ మెంబర్కి మనం జాగ్రత్తగా చూడాల్సిన పాయింట్ అనేది ఇది ఒకటి ఉంది. సో ఒక పర్సన్ వచ్చాడు, సో ఒక పర్సన్ వచ్చేసి జస్ట్ ఇలా మార్నింగ్ వచ్చారు, సో ఈవినింగ్ పని చేసుకుని నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళిపోయినా కానీ ఆ వచ్చిన రోజు వెళ్ళిపోయిన రోజును కూడా మన ఇండియాలో ఉన్నట్లుగానే మనం చూసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను. సో మనం 182 డేస్ కండిషన్స్ ఉన్నది ఒక బేసిక్ కండిషన్ 1 మాత్రమే చూస్తాము అని చెప్పి, ఎప్పుడు క్రూ మెంబర్ కానీ లేదంటే కనుక ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ కోసం కనుక వెళ్ళిపోయినట్లయితే కనుక. ఓకే, అది అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్, ఓకే ఇండియన్ సిటిజన్ అంటే నార్మల్ పర్సన్. అదే ఇండియన్ ఆరిజిన్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఇండియన్ ఆరిజిన్ ఈ మహర్షి సినిమాలో మహేష్ బాబు. సో ఒక పర్టికులర్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇండియాకి వచ్చాడు. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సిందేంటి, అతని దగ్గర నుంచి గవర్నమెంట్ అసలు ఏ విధంగా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి రకరకాలుగా ట్రై చేసిద్ది. సో ఆ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఆ పర్సన్స్ అనేది కండిషన్స్ అనేది సాటిస్ఫై చేసి మన ట్యాక్స్ ప్రొవిజన్లోకి వెళ్తామా లేదా అని చెప్పేసి మనం చెక్ చేద్దాం. ఓకే, ఒక ఇండియన్ సిటిజన్ కానీ ఇండియన్ ఆరిజిన్ కానీ ఇండియాకి వచ్చాడు. ఓకే, ఇండియాకి వచ్చి ఇతను ఎన్ని డేస్ ఉన్నాడు, లెస్ దాన్ 120 డేస్ ఉన్నాడు. అలానే ఇండియాలో నార్మల్గా వచ్చాడు, ఎలాంటి జాబు చేయలేదు, ఎలాంటి ఇన్కమ్ అనేది ఇండియా నుంచి జనరేట్ అవ్వలేదు, ఇన్కమ్ కూడా ఏమీ జనరేట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఆల్రెడీ నాన్ రెసిడెంట్ కింద కన్సిడర్ చేయాలి. ఎవరు, ఇండియన్ ఆరిజిన్ కనుక ఇండియాకి వచ్చాడు, అతనికి 120 డేస్ కంటే తక్కువ ఉన్నాడు,
అండ్ ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వలేదు. సో ఆల్రెడీ ఏదో జస్ట్ చూడడానికి వచ్చాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనకి ఎలాంటి ఫీలింగ్ లేదు. సో మనం నాన్ రెసిడెంట్ లాగానే ట్రీట్ చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా ఒక పర్సన్ అనేది ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బాబుకి ఇప్పుడు 2 ట్విస్ట్లు వస్తాయి. ఓకే, ఏ విధంగా చెప్తున్నాను జాగ్రత్తగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ పాయింట్. ఇండియన్ సిటిజన్ ఉన్నాడు, ఆర్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను లేదు అంటే కనుక పర్సన్ అనేది ఇండియన్ ఆరిజిన్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు కనుక ఇక్కడేంటి పర్సన్కి ఇన్కమ్ ఏం రాలేదు. ఇన్కమ్ ఏంటి నిల్ ఏం లేదు. అందుకని చెప్పి నేనేం ఫీల్ అవ్వట్లా. అదే కనుక ఇన్కమ్ వచ్చినప్పుడు అంటే ఇంకో ట్విస్ట్ ఇస్తున్నాను. సో ఇన్కమ్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటి? ఇన్కమ్, ఓ మై గాడ్, ఇన్కమ్ అనేది మళ్ళీ 2 రకాలు. ఒకటి మోర్ దెన్ 15 lakhs ఆర్ లెస్ దెన్ 15 lakhs. సో ఈ ప్రొవిజన్స్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ అనేది మోర్ దాన్ కనుక 15 lakhs అయితే కనుక ఏ విధంగా, లెస్ దాన్ 15 lakhs అయితే కనుక అసలు ఏ విధంగా అని చెప్పేసి, ఎవరు మళ్ళీ చెప్తున్నాను ఇండియన్ సిటిజన్ అయినా కానీ లేదు అంటే కనుక ఇండియన్ ఆరిజిన్ అయినా కానీ. ఓకే, అప్పుడు మనం ఏ విధంగా చెక్ చేయాలి? అదే కనుక ఇన్కమ్ అనేది 15 lakhs కంటే తక్కువగా ఉంది, అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓన్లీ ఒక బేసిక్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే చాలు. అదేంటిది 182 days అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను. ఓకే, ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆరిజిన్ కూడా మనకు వచ్చి చూసారా, ఇండియన్ ఆరిజిన్ ఏం కండిషన్, ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏమవుతాడు? రెసిడెంట్ అవుతాడు. చెప్పానా? సేమ్ అదే పాయింట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక కండిషన్ చెక్ చేయండి. ఆ కండిషన్ ఏంటి? మోర్ దాన్ 182 days ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేయండి. సో 60 days అనే కాన్సెప్ట్ అక్కర్లేదు ఇన్ కేస్. ఓకే, ఇన్ కేస్ 365 days లాస్ట్ ప్రెసిడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో సాటిస్ఫై అయినా కానీ 2 బేసిక్స్ కండిషన్ లాగా డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, అదే కనుక పర్సన్కి 15 lakhs ఇన్కమ్ లేదు అనుకున్నప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 182 days కండిషన్స్ అనేది మనం చూస్తున్నాం. అదే కనుక ఇన్కమ్ ఉంది, ఓకే, ఆ ఇన్కమ్ ఎంత? 15 lakhs కంటే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ పార్ట్ టైంకి వచ్చాడు, సో అగ్రికల్చర్ చేశాడు, సో పర్టికులర్గా అసలు ఇన్కమ్ అనేది మంచి ఆదాయం వచ్చింది. సో ఇక్కడ మన ఆవిడ దగ్గర ఉన్న స్కిల్స్ ఎలా అమ్మాలి ఏంటి అని చెప్పి డిటర్మైన్ చేశాడు, మంచి ఆదాయం వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చెక్ చేయాల్సింది ఇన్కమ్ అనేది 15 lakhs కంటే ఎక్కువగా ఉంది. ఓకే, అలాంటప్పుడు ఇన్కమ్ కనుక అంటే ఇన్కమ్ ఉంది, ఓకే, ఇన్కమ్ ఉన్నప్పుడు ఎంత? 15 lakhs కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ అంటే 182 days అన్ని రోజులు ఆగలేదంట. సో ఎందుకు అంటే కనుక ఇలాంటి కండిషన్స్ అన్నీ మహేష్ బాబుకు రూల్స్ ఎక్కువ తెలుసు, వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పి ఏం చేస్తుంది, ఓకే, 120 days కంటే ఎక్కువ, 182 days కంటే తక్కువ అంటే 181 days, అంటే 120 daysకి ఎక్కువ 181 days వరకు ఉన్నాడు అంటే కనుక ఆ పర్సన్ కనుక 15 lakhs కనుక ఎక్కువగా కనుక వచ్చినట్లయితే కనుక 15 lakhs ముందే చెప్తాను 15 lakhs సో 15 lakhs కనుక ఎక్కువగా వచ్చినట్లయితే కనుక అలాంటి పర్సన్ని ఇండియన్ సిటిజన్ అయినా కానీ ఇండియన్ ఆరిజిన్ అయినా కనుక అలానే ఈ కండిషన్స్ కనుక చెక్ చేయండి అని చెప్తున్నాడు. సో బేసిక్ కండిషన్స్ ఇదైనా కానీ అంటే ఇక్కడ 120 days రాకుండా సో ఇలా కనుక వచ్చినట్లయితే కనుక అలా తీసుకెళ్ళిపోయి దేంట్లో ఏమని చెప్తున్నాడు? రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను 15 lakhs కంటే ఇన్కమ్ ఉంది, ఎక్కువగా ఉంది. ఓకే, అలాంటప్పుడు 120 days నుంచి 181 days అనేది చెక్ చేయాలి. అదే చూసారా ఇన్కమ్ ఏమీ లేదు ఇక్కడ. సో అలాంటప్పుడు ఏం చెక్ చేస్తాం? లెస్ దాన్ 120 days చెక్ చేస్తాం. నార్మల్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? 182 days చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూసారా ట్విస్ట్, ఇన్కమ్ ఉంది అంటే నువ్వు గనక ఇన్కమ్ గనక సంపాదించావు ఎంత? 15 lakhs కంటే ఎక్కువ. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా నేను చెక్ చేసేస్తున్నారు. ఏ విధంగా 120 నుంచి 181 days అనేది వస్తుంది. ఈ యొక్క ట్రిక్కీ పాయింట్ అనేది ఎంసీక్యూకి చాలా హెల్ప్ అయిపోతుంది.
అది అలాంటప్పుడు కనుక చేసినట్లయితే కనుక సో ఆ పర్సన్ ఇన్కమ్ స్టేటస్ కనిపిస్తే మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ థింగ్ 120 నుంచి 181 డేస్ ఉంటే చాలు. ఏమైపోతాడు, 15 lakhs కనుక ఎక్కువగా ఉండి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు. దాన్ని డీమ్డ్ ప్రొవిజన్స్ అని చెప్పి చెప్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేయండి, ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా. 120 days కనుక తక్కువ ఉన్నాడు, ప్లస్ ఇన్కమ్ అనేది ఏమీ లేదు, నాన్ రెసిడెంట్ ఉన్నాడు, ఇన్కమ్ అనేది 15 lakhs, సో అంతకంటే కనుక ఎక్కువగా వచ్చినప్పుడు 120 days నుంచి 181 days కనుక ఉన్నాడు. సో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమైపోతున్నామంటే కనుక డీమ్డ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. ఓకే, ఒక పర్సన్ వచ్చాడు, ఎలాంటి ఇన్కమ్ అనేది లేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనం జస్ట్ క్యాజువల్గా ఏం చెక్ చేస్తున్నాం, మనం ఆల్రెడీ బేసిక్ కండిషన్లో చెప్పాను. నేను చెప్పాను 182 days కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తే చాలు. సో అదే కదా ఇక్కడ చెప్పింది. అలానే అతను 182 కండిషన్స్ చూసి ఇన్కమ్ ఏం లేదనుకోండి, నార్మల్ బేసిక్ కండిషన్స్ అనేది ఒక్కసారి చెక్ చేయమని చెప్తున్నాను. ఓకే, అలానే ఇంకో ట్విస్ట్ ఇస్తున్నాడు చూడండి. ఇండియన్, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఫారెన్లో ఎలాంటి ట్యాక్స్ ఎలాంటిది ఏది కట్టట్లేదు. ఓకే, సో ఇంకెక్కడ ట్యాక్స్ కట్టకుండా కనుక ఇండియాలో కూడా కనుక మనకి ఈ డేస్తో కూడా సంబంధం లేదు, మిగతా కంట్రీలో ఇంకెక్కడ ట్యాక్స్ కట్టట్లేదు. అతను ఎవరు, ఇండియన్ సిటిజన్. ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ గురించి మాట్లాడారు. ఇండియన్ ఆరిజిన్ అయితే కనుక ఈ కండిషన్ వస్తుంది, 15 lakhs వస్తుంది. సో ఇక్కడ నేను ఇండియన్ సిటిజన్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియన్ సిటిజన్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతనేంటి ఇంకే కంట్రీలో ట్యాక్స్ కట్టట్లేదు, జస్ట్ అలా ఉన్నాడు. సో ఫారెన్ నుంచి వచ్చేసాడు. ఓకే, ఇండియన్ సిటిజనే, నార్మల్గా వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసాడు. సో ఇండియాలో కనుక వెంటనే కనుక 15 lakhs కనుక అంతకంటే కనుక ఇన్కమ్ ఎక్కువ కనుక అయ్యింది అనుకోండి, సో ఖచ్చితంగా ఈ పర్సన్ కూడా వెళ్ళి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కేటగిరీలో కలిపేయండి అంటున్నాడు. ఇక్కడ చూసారా? ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ ఆరిజిన్ 15 lakhs కనుక ఎక్కువైనప్పుడు మనం చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి, 120 నుంచి 181 days ఉండాలి. ఓకే, 4 yearsలో 365 days అనేది ఉన్నాడా లేదు కనుక చెక్ చేసినట్టయితే ఇర్రెస్పెక్టివ్స్ ఆఫ్ ద మనం రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లోకి మనం కలిపేస్తున్నాము. అలానే ఇక్కడ నేను మాట్లాడింది ఓన్లీ ఇండియన్ సిటిజన్ గురించి. ఇండియన్ సిటిజన్ అనేవాడు ఇంకెక్కడ ట్యాక్స్ అనేది పే చేయట్లేదు. సో ఇన్కమ్ అనేది 15 lakhs కనుక క్రాస్ అయ్యింది అంటే డీమ్డ్ ప్రొవిజన్, అదే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లోకి మనం కలిపేస్తున్నాము. ఓకే, ఒకసారి చెక్ చేయండి. దాని నుంచి మనం అసలు ఎందుకు రెసిడెన్షియల్లా లేదు అంటే కనుక నాన్ రెసిడెన్షియల్లా లేదంటే అసలు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, అసలు ఈ తలకాయ నొప్పి అంత ఎందుకు వచ్చిందంటే కనుక అసలు ఇండియాలో ట్యాక్సిబిలిటీ అనేది మనం కట్టించడానికి ఏ విధంగా తీసుకొస్తున్నాము అని చెప్పేసి. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇన్కమ్ అనేది ఇండియాలో అక్కర్ అయ్యింది, అరైజ్ అయింది, డీమ్డ్ టు బి అరైజింగ్ వచ్చింది, వస్తుంది, ఇండియాలోనే తీసుకుంటున్నాడు. ఓకే, ఇన్కమ్ అనేది ఇండియాలో రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే,
ఇన్కమ్ అనేది రిసీవింగ్ గురించి చెప్తున్నాను. ఓకే, అది ఇండియన్ ఇన్కమ్ అవుతుందా లేదంటే ఫారిన్ ఇన్కమ్ అవుతుందా అని చెప్పి మనం చెక్ చేద్దాం. మంది చెప్తున్నాను, జాగ్రత్త. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బెటర్గా కన్వే చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా. సో నేను ఏం చెప్తున్నాను, ఒక ఇన్కమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇన్కమ్ అనేది డీమ్డ్ టు బి అక్కడ్ ఆర్ అరైజింగ్, డీమ్డ్ టు బి అరైజింగ్. సో ఎక్కడ జరుగుతుంది అంటే చెప్పట్లేదు. ఒక ఇన్కమ్ అంటే ఇన్ని విధాలుగా జనరేట్ అవుతుంది. అలానే ఒక ఇన్కమ్ అనేది నేను రిసీవింగ్ అనేది చేసుకుంటున్నానంట. సో ఆ రిసీవింగ్ చేసుకునేది అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి, అయితే అసలు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి అని చెప్పి నేనేం చేస్తున్నాను. ఫస్ట్ ఇండియాలో ఆ ఇన్కమ్ అనేది అరైజ్ అయ్యింది. సో అదే ఇన్కమ్ను కూడా నేను ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాను. నేను దేని కిందకి వస్తా, ఇండియన్ ఇన్కమ్ అని చెప్పి మనం అంటాం. ఓకే, ఇండియాలో అరైజ్ అయ్యింది, ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు. సో ఇండియాలోనే మ్యాచ్ జరిగింది, ఇండియాలోనే అతనికి రెమ్యూనరేషన్ ఇచ్చారు. సో ఆ ఇండియన్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తున్నారు. సో వాళ్ళు మ్యాచ్ అనేది రేపొద్దున ఈ సిరీస్ జరగడానికి బయట దుబాయ్ వెళ్ళారు. ఛాంపియన్షిప్ జరుగుతుంది, సో దానికోసం అని చెప్పేసి దుబాయ్ వెళ్ళారు. సో ఇన్కమ్ అరైజ్ అయింది ఎక్కడ, మ్యాచ్ ఆడింది కోహ్లీ అవుట్ సైడ్ ఇండియాలో ఆడాడు మ్యాచ్. అవుట్ సైడ్ ఇండియాలో ఆడినప్పటికీ బీసీసీఐ వాళ్ళు ఎక్కడ ఇచ్చారంట, ఇండియాలో ఇచ్చారంట అమౌంట్ అనేది. సో ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు. సో అలాంటప్పుడు కూడా నేను ఏమంటున్నాను, ఇండియన్ ఇన్కమ్. ఓకే, ఇండియాలో వచ్చింది, ఇండియాలో రిసీవ్ చేసుకుంటే ఇండియన్ ఇన్కమ్. అదే కనుక నేను బయట ఫారిన్ కంట్రీలో నేను కష్టపడి మ్యాచ్ ఆడాడు. సో కానీ దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది బీసీసీఐ ఇండియాలో ఇచ్చింది. సో అలాంటి ఇన్కమ్ను కూడా ఇండియన్ ఇన్కమ్ అని చెప్పి అంటారు. ఓకే, తర్వాత మ్యాచ్ అనేది ఇండియాలోనే ఆడాడు కోహ్లీ. ఫ్రీక్వెన్సీగా అదే కెనడా ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. సో లండన్ వెళ్ళిపోయాడు. సో అక్కడ పంపించండి, నాకు ఇక్కడేమొద్దు, నేను అక్కడే రిసీవ్ చేసుకుంటాను, అక్కడ నాకు షాపింగ్ ఉంది అని చెప్పాడు. సో బీసీసీ వాళ్ళు ఏం చేశారు అంటే కనుక, ఫారెన్ కంట్రీలో ఉన్నాడు కదా కోహ్లీ, ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి అక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు. సో కానీ మ్యాచ్లో డబ్బులు సంపాదించింది ఎక్కడ, ఇక్కడ. కానీ రిసీవ్ చేసుకుంది అవుట్ సైడ్ ఇండియా కానీ. సో అయినప్పటికీ సో దాన్ని కూడా ఇండియన్ ఇన్కమ్ కిందే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు అంటే కనుక మనం నెక్స్ట్ చెప్పే సమ్స్ ప్రతి ఒక్కటి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే, అసలు ఇన్కమ్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ మనం రెసిడెన్షియల్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ అనేది ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ అని చెప్పేసి మనకు తెలియడం కోసం అని చెప్పేసి. ఓకే, ఇండియా ఒక్క ఇండియా కనిపించినా కానీ కళ్ళు మూసుకుని అది ఇండియన్ ఇన్కమ్. ఇప్పుడు ఏబిడి ఉన్నాడు. ఓకే, సో ఎక్కడో మ్యాచ్ ఫారిన్ కంట్రీస్లో ఆడాడు, ఫారిన్ కంట్రీలోనే ఇన్కమ్ కూడా తీసుకున్నాడు నార్మల్ పర్సన్లే. సో అలాంటప్పుడు అతనికి వచ్చే ఇన్కమ్ని సో మనం ఫారిన్ ఇన్కమ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఎలాంటి ఇండియాతో సంబంధం లేదు, ఇండియాలో సిరీస్ ఆడలేదు, అతను ఫారిన్ కంట్రీలోనే ఆడుకున్నాడు, అక్కడే రిసీవ్ చేసుకున్నాడు. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కోహ్లీ ఫస్ట్ టైం అక్కడ బీసీసీ ఏం చెప్పిందంటే, కోహ్లీకి ఫస్ట్ టైం అమౌంట్ అక్కడ పంపించింది. ఫస్ట్ టైం ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు అని మాత్రమే చెక్ చేయాలి. సో అక్కడ లండన్లో చెక్ చేశాడు కదా, అక్కడ నుంచి డబ్బులు మిగిలిపోయింది, తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చాను లేదు, అలాంటి ఏమీ లేదు. ఫస్ట్ ఎక్కడైతే కనుక రిసీవ్ చేసుకున్నాడో సో దాన్నే కన్సిడర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక్క ఇండియా కనిపించినా కానీ చెక్ చేయండి, జాగ్రత్తగా చెక్ చేయండి. సో ఇండియన్ ఇన్కమ్ సో రెండు కనుక అరైజింగ్, డీమ్డ్ టు బి అరైజింగ్, అక్కరింగ్ మొత్తం అవుట్ సైడ్ ఇండియా కనుక జరిగినట్లయితే, ఆ రిసీవింగ్ కూడా అవుట్ సైడ్ ఇండియా కనుక జరిగినట్లయితే కనుక మనం దాన్ని ఫారెన్ ఇన్కమ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇది చాలా సింపుల్. ఒక్కసారి ఈ చార్ట్ అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఒకసారి చార్ట్స్ కానీ ఇంకేమైనా ఫర్దర్ నోట్సెస్ కోసం అయితే ఒక్కసారి మన ఛానల్స్లో చెక్ చేయండి. ఎప్పటికప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్ ఫ్రెండ్లీ నోట్సెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఒక్కసారి చెక్ చేయండి. అన్నీ ఫ్రీగానే, ఇప్పటివరకు అయితే ఎలాంటి పెయిడ్ లేదు, మ్యాక్సిమం అనుకోవట్లేదు. ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక అప్డేట్ ఇస్తాం, కానీ మ్యాక్సిమం ఫ్రీగానే ఉండే. సో ఒక్కసారి చెక్ చేయండి. ఓకే,
ఇప్పుడు చెప్పాను కదా, ఇందా నుంచి కొట్టుకు తెచ్చారు ఎవరు, రెసిడెంట్ అవుతానా లేదంటే రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతానా నాన్ రెసిడెంట్ అవుతానా అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళందరినీ ఇప్పుడు రెసిడెంట్లో ఎన్ని రకాలు, 2 రకాలు. ఇతను ఇప్పుడు బేసిక్ కండిషన్స్ కనుక ఒక్కటి సాటిస్ఫై అయినా రెసిడెంట్ కిందకి వస్తాడు. ఏది అవ్వకపోతే కనుక ఇక్కడ, 2 అయినా కానీ ఇక్కడే. ఈ రెసిడెంట్ని ఎప్పుడు ఏసీ కింద చెక్ చేస్తాం. 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఇతను. ఓకే, ఏసీ 2 అయితే ఇక్కడ, ఏసీ కనుక 1 అయ్యి 1 అవ్వకపోతే ఇక్కడ. ఓకే, ఇండియన్ ఇన్కమ్. సో ఇండియన్ ఇన్కమ్ అంటే గ్లోబల్ ఇన్కంలో ఏ పర్సన్స్ అయినా కానీ ఎవరికైనా కానీ ట్యాక్స్ ఆల్రెడీ మనకు చెప్పాను. ఓకే, ఇలాంటిది సేమ్ ఇదే. సో ఇండియాలో ఎక్కడ ఎలా 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 చెక్ చేసినా కానీ ఆల్వేస్ ఇండియన్ ఇన్కమ్ ఎవరి దగ్గరకైనా కానీ ట్యాక్సిబుల్. ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అని ఎవరిని చెక్ చేయట్లా, ఆల్వేస్ ట్యాక్సిబుల్. అక్కడ రైజింగ్ ఏదైనా కానీ ట్యాక్సిబుల్. అలానే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఫారిన్ ఇన్కమ్ కనిపించిందా, సో ఒక్కసారి జాగ్రత్తగా మనం చెక్ చేయాలి. ఓకే, ఇన్కమ్ అక్కడ్ అండ్ రిసీవింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, ఫార్ములా ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది, కంట్రోల్ అనేది ఇండియాలో ఉంది. సో అలాంటప్పుడు సో ఇతను నాన్ రెసిడెంట్ అనేది అసలు మనకు దొరకడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే కనుక రిసీవింగ్ ఎక్కడ అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు. సో అతనికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ మనకు లేదు. సో ఒక్క కంట్రోల్ అనేది ఇక్కడ మాత్రమే ఇండియాలో ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఈ రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ అవుతాడు, కానీ నాన్ రెసిడెంట్ నా కంట్రీ, నేను ఇక్కడ నాన్ రెసిడెంట్ అండర్లో ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకున్నాను. ఆ కంపెనీ ఎక్కడ పెడితే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు, నా రావాల్సిన అమౌంట్ నాకు వచ్చినాయి. సో అందుకు అని చెప్పేసి ఓకే అవుట్ సైడ్ ఇండియానే రిసీవ్ చేసుకున్నాడంట. అది ఇండియాలో రిసీవ్ చేసుకుంటే నాన్ రెసిడెంట్ అయినా కానీ ఇక్కడ ట్యాక్స్ కట్టేస్తున్నాం. కానీ ఇతను ఎక్కడ అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు. సో దానికోసం అని చెప్పి ఆల్రెడీ చెప్పా కదా. అలాంటప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఇమ్మీడియట్గా ఈ చార్ట్ చెక్ చేయండి. అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడా, ఇండియాలో అంటే అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు. ఓకే, ఓకే ఇక్కడ మళ్ళీ ఓకే ఇన్కమ్ అక్కడ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియాలో అంట. ఊరి అంటే ఇక్కడ ఈ కండిషన్ అవుట్ సైడ్ ఇండియాలో. సో కంట్రోల్ ఎక్కడ, అవుట్ సైడ్ ఇండియాలో. రిసీవ్ ఎక్కడ, అవుట్ సైడ్ ఇండియాలో. ఆ ప్రొఫెషనల్ సెటప్ ఎక్కడ, అవుట్ సైడ్ ఇండియాలో. అన్నీ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి కడతారా? ఓకే, వీళ్ళిద్దరు ఎవ్వరూ కట్టరు. అదే మన రెసిడెంట్ అయ్యాడంటే ఆర్డినరీ రెసిడెంట్ కదా. సో గ్లోబల్ ఇన్కమ్ అంటే ఇండియాలో నుంచి వచ్చిన అండ్ అతను సంపాదించిన ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ట్యాక్స్ 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 కడుతూనే ఉంటాడు. ఓకే, ఇన్కమ్ ఎర్నర్డ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రెమిటెడ్ అంటే ఇండియా అవుట్ సైడ్ ఇండియా తీసుకున్నారు. సో తర్వాత ఇండియాలో ఎక్కడికైనా ఇక టూరిస్ట్కి వచ్చి జస్ట్ అలా రెమిట్ చేసుకున్నారు అనుకో, సో అక్కడే సంపాదించి అక్కడ ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. సో ప్రతిసారి ఇన్కమ్ ఎర్న్ చేశాడు కదా అని చెప్పేసి ఇండియాలో కట్టిస్తారా, కట్టించారు. సో దానికోసం అని చెప్పేసి సో ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. సో ఏం చేశాడంటే కనుక అక్కడ ఫారెన్ ఇన్కమ్లో ఫారెన్లో సంపాదించాడు. సో తర్వాత కనుక ఖర్చుల కోసం అని చెప్పేసి ఇండియాకి వచ్చాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ నాన్ రెసిడెంట్లో కవర్ అయ్యాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఏంటి ఇన్కమ్ ఎర్నర్డ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ లేటర్ రెమిటెడ్ టు ఇండియా. తర్వాత అలానే అన్టాక్స్డ్ పాస్ట్ అన్టాక్స్డ్ ఎప్పుడో కొంచెం కొంచెం సంపాదించుకున్నాడు. సో ఏదో ట్రిప్ వేయాలని చెప్పి భావిస్తున్నాడు. సో అలాంటప్పుడు కనుక ఇండియా కనుక వచ్చేసి అలాంటిది ఇక్కడ కనుక జస్ట్ ఖర్చు పెట్టడానికో లేదంటే ఇక్కడికి తీసుకొచ్చాడనుకో, ఇండియాకి తీసుకొచ్చినంత మాత్రం ట్యాక్స్ వేసేస్తానంటే వెయ్యను అని చెప్తున్నారు. ఓకే, ఆల్వేస్ ఈ చార్ట్ కనుక కన్ఫ్యూజన్గా ఉందనుకోండి జస్ట్ ఇది చెక్ చేయండి. ఒక చిన్న టేబుల్ వేసుకోండి, అక్కడ రైజింగ్గా లేదంటే రిసీవింగ్ ఎక్కడ ఒక్క ఇండియా అనే వర్డ్ కనిపించిందా కళ్ళు మూసుకొని ఇండియా దాంట్లో కట్టేయించండి. లేదు అంటే కనుక 2 అవుట్ సైడ్ ఉన్నట్లేదు కనుక దాన్ని ఫారెన్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారా. అది ఇద్దరికి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి ట్యాక్స్ అనేది అవ్వదు. ఓకే, అది రెసిడెంట్ అనుకో, అది ఆర్డినరీ రెసిడెంట్కి అయితే ఆల్వేస్ ట్యాక్స్ 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 ట్యాక్స్
అది ఎక్కడ సంపాదించినా కానీ వీడిని మనం ఇమీడియట్గా పట్టేసుకుంటాం. ఓకే, అక్కడెక్కడో ఇండియాలో అవుట్ సైడ్ ఇండియాలో సంపాదించారంట. సో ఇండియాలో అవుట్ సైడ్ ఇండియాలో సంపాదించారు. సో కానీ జస్ట్ ఇలా రెమిటెన్స్ కోసం తీసుకొస్తే కనుక, లేదంటే కనుక అక్కడేం ట్యాక్స్ కట్టలేదు, జస్ట్ సేవింగ్స్ లెక్కలు అంటే ఎలా కట్టుకున్నారనుకో, ఎప్పుడూ సంపాదించిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కనుక పాస్ట్ ఇన్కమ్ను కనుక తీసుకొచ్చినంత మాత్రాన సో వెంటనే ట్యాక్స్ వేసేసి ఏదో బాధ వేసి చేయాల్సింది లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ రెసిడెంట్ల గురించి మనం ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. సో అతను ఏ విధంగా రెసిడెన్షియల్ స్టేటస్సా, రెసిడెంటా అయితే ఓకే. ఆ తర్వాత ఆర్డినరీ రెసిడెంట్, లేదు అంటే కనుక నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కింద ఏ విధంగా డిటర్మైన్ చేయాలి, ఎవరిని, ఇండివిజువల్ని. ఓకే, అలానే హెచ్యుఎఫ్, ఫరము ఇలాంటి వాటిలో కూడా కవర్ అవుతారు అని చెప్పాయి కదా. వాళ్ళ యొక్క స్టేటస్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఒక హెచ్యుఎఫ్ ఉన్నాడు అనుకో, ఇఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఇండియాలో కనుక ఉన్నట్లయితే కనుక కళ్ళు మూసుకొని రెసిడెంట్ అయిపోతాడు. సో ఈ డేస్ ఇవన్నీ చెక్ చేయాలంటే లేదు అని చెప్తున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కంట్రోల్ కానీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కంటే ఇండియాలో కనుక ఉన్నట్లయితే కనుక సో మనం ఇమీడియట్గా మనం ఏం చెక్ చేస్తున్నాం అంటే కనుక రెసిడెంట్లో మనం కలిపేస్తున్నాం. రెండు కనుక అవుట్ సైడ్ ఉన్నాయి అనుకో, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్, సో అలాంటి సిస్టమేషన్లో మనం నాన్ రెసిడెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రెసిడెంట్ అయ్యాడు, ఆ రెసిడెంట్ అయినప్పుడు సేమ్ ఇలానే ఆర్డినరీ రెసిడెంట్, నాన్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నప్పుడు ఇఫ్ కర్తా సాటిస్ఫై ద అడిషనల్ కండిషన్స్, ఈ రెండు కండిషన్స్ చెక్ చేస్తున్నారు. ఓకే, ఈ రెండు కండిషన్స్ కనుక మన వాళ్ళు కనుక సాటిస్ఫై అయ్యారు అంటే కనుక సో మనం ఏం చేస్తున్నాం, ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. లేదు ఆ అడిషనల్ కండిషన్స్ కనుక అసలు సాటిస్ఫై అవ్వలేదు అనుకో, సో మనం ఏం చేస్తున్నాము, సేమ్ రెసిడెంట్ లాగానే రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పే కదా, అదేంటి ఇండివిజువల్ అయితే హెచ్యుఎఫ్కి అయితే కనుక ఈ కండిషన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్లో రెసిడెంట్ వస్తాడు. ఆ రెసిడెంట్లో మళ్ళీ 2 టైప్స్, మళ్ళీ ఈ హెచ్యుఎఫ్కి అది ఈ ఫారన్కి ఏఓపి, బీఓఐ, లోకల్ అథారిటీ వీటికి అయితే కనుక మేనేజ్మెంట్ ఎక్కడ, ఇండియాలోనా, ఓకే తీసుకెళ్ళి రెసిడెంట్లో పడేయండి. అది అవుట్ సైడ్ ఇండియా అని తీసుకెళ్ళి నాన్ రెసిడెంట్లో పడేయండి. మళ్ళీ చెప్తున్నాను, హెచ్యుఎఫ్కి ఒక కండిషన్ చెక్ చేస్తాను ఫస్ట్ ఏంటిది, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఇన్ ఇండియాలో కనుక జరిగినట్లయితే కనుక రెసిడెంట్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. అదే రెసిడెంట్ని మళ్ళీ 2 టైప్స్కి డిటర్మైన్ చేస్తున్నాం. ఎప్పుడు ఆ కంట్రోల్స్ అనేది అడిషనల్ కండిషన్స్, ఆ అడిషనల్ కండిషన్స్ చెక్ చేయాలి. అవి కనుక మనకు సాటిస్ఫై అయినాయా, ఓకే అప్పుడు తీసుకెళ్ళి ఆర్డినరీ రెసిడెంట్, నాన్ ఆర్డినరీ రెసిడెంట్స్. అసలు అవ్వలేదు, రెండు అవుట్ సైడ్ అయినా ఉందా, నాన్ రెసిడెంట్. అలానే ఫారం, ఏఓపి, బీఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఇలాంటి వాటికి మనం ఏం చెక్ చేస్తున్నాము, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇండియాలో కనుక ఉన్నట్లయితే రెసిడెంట్ అని, అదే కనుక అవుట్ సైడ్ ఇండియాలో కనుక ఉన్నట్లయితే కనుక అది నాన్ రెసిడెంట్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము. సో అలానే కంపెనీ, ఓకే కంపెనీకి ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటారు. ఓకే, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. అసలు ఈ ఎఫెక్టివ్ అంటే ఏంటంటే కనుక కమర్షియల్ డిసిషన్స్, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, లేదంటే బిజినెస్ డే టు డే మనకి మీకు చదివే ఉంటారు, డే టు డే ఆపరేషన్స్ కాదు. ఓకే, కమర్షియల్ డిసిషన్స్ అనేది ఎక్కడ తీసుకుంటున్నారో చెక్ చేయాలి. దాన్నే పోయం కింద డిటర్మైన్ చేస్తున్నాడు. అదే పోయం అనేది ఇండియాలో ఉన్నట్లయితే కనుక దాన్ని ఇండియన్ కంపెనీ అని, లేదు అంటే కనుక ఇండియన్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం కనుక అదే మనం సాటిస్ఫై చేస్తే మనం కంపెనీస్ లా చదవంగా ఫస్ట్ చదువుతాం కదా, ఇండియన్స్ కంపెనీస్ యాక్ట్ లబ్లబ్ల 2003 ఇది అని చెప్పి. సో అలా కనుక ఇండియాలో రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, ఆల్వేస్ రెసిడెంట్. అదే అవుట్ సైడ్ ఇండియాలో కనుక రిజిస్ట్రేషన్ అయ్యింది ఫారెన్ కంపెనీ, అక్కడ చెక్ చేయాల్సింది ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఓకే, కమర్షియల్ డిసిషన్స్ అనేది ఎక్కడ తీసుకుంటున్నారు ఆ విధంగా చెక్ చేస్తున్నారు. ఆ కమర్షియల్ డిసిషన్స్ కనుక ఇండియాలో కనుక ఓకే కమర్షియల్ డిసిషన్స్ ఇండియాలో కనుక జరిగినట్లయితే కనుక దాన్ని రెసిడెంట్ కంపెనీ కింద డిటర్మైన్ చేస్తున్నారు. అదే కనుక
కమర్షియల్ డిసిషన్స్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో కనుక ఉన్నట్లయితే కనుక మనకి నాన్ రెసిడెంట్ కింద చెప్తున్నారు. ఓకే, ఇండివిజువల్ కవర్ చేశాను, హెచ్యుఎఫ్ కవర్ చేసాను, ఫార్మ్ అయిపోయింది, కంపెనీ అయిపోయింది. అది ఇంకా ఆల్ అదర్ కేసెస్లో అయినా కానీ ఓకే చెక్ చేశారా? మేక్ మై వర్డ్స్, ఇండివిజువల్ అయిపోయింది, హెచ్యుఎఫ్ అయిపోయింది, కంపెనీస్ అయిపోయింది, ఆల్ అదర్ కేసెస్లో కూడా. సో ఇండియాలో ఎక్కడ ఉంటున్నారో సో ఆల్ అదర్ కేసెస్ కింద జస్ట్ నార్మల్గా చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక్కసారి రివిజన్. ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ ఆ పర్సన్కి మనం చెక్ చేయాల్సింది ఏంటి? సో బేసిక్ కండిషన్స్ 1, 2. బేసిక్ కండిషన్లు ఒకటి సాటిస్ఫై అయినా లేదంటే 2 అయినా సో తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? రెసిడెంట్లో పడేయాలి. అసలు 2 సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడతో నాన్ రెసిడెంట్ అయిపోతాడు. సో ఎలాంటి సంబంధం లేదు. ఇన్ కేస్ నాన్ రెసిడెంట్ కనుక అయినట్టయితే కనుక డీమ్డ్ ప్రొవిజన్స్లో అప్పుడు మనం చూద్దాం. సో అడిషనల్ కండిషన్స్ 2 అవ్వాలి, +1 ఆఫర్ లెక్క. సో ఒకటి అయ్యి ఒకటి అవ్వకపోయినా అసలు 2 అవ్వలేదు అని చెప్పి మీకు డౌట్ వచ్చినా కానీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో పడేయండి. ఓకే, చెక్ చేయండి. సో ఆల్రెడీ చెప్పే బేసిక్ కండిషన్స్ అంటే ఏంటి? 182 డేస్ కంటే ఎక్కువగా ఉండాలి. అలానే ఓకే 60 డేస్ కంటే ఎక్కువగా, అది 60 డేస్ కంటే ఎక్కువగా ఉండాలి. లాస్ట్ 4 years 365 డేస్ కంటే ఉండాలి. సో ఏమైపోతాడు? రెసిడెంట్ అయిపోతాడు. రెసిడెంట్ అయిపోయిన తర్వాత రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా లేదంటే ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పేసి మనం చెక్ చేస్తాం. సో అసలు ఏది అవ్వలేదు. ఓకే, క్రూ మెంబర్స్ కానీ లేదంటే కనుక ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాడు, లేదు అంటే కనుక సో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది సో ఇండియన్ ఆరిజిన్ వచ్చినప్పుడు ఈ యొక్క కండిషన్స్ అనేది 182 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అడిషనల్ కండిషన్స్ చెప్పాను. సో 2 times రెసిడెంట్ అవ్వాలి. 2 times ఇయర్స్ అని చెప్పట్లా, ఈ యొక్క రెసిడెంట్లు 2 times అవ్వాలి. ఎప్పుడు? లాస్ట్ 10 yearsలో 2 times అనేది అవ్వాలి అంట. లేదు అంటే కనుక అడిషనల్ కండిషన్స్ గురించి నేను ఇంకో కండిషన్ చెప్పాను. సో అదేమైనా సాటిస్ఫై అయినా చాలు. ఓకే, అలా 2 అయితే కనుక రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అని, ఒకటి అయ్యి ఒకటి అవ్వకపోయినా లేదంటే 2 అవ్వకపోయినా కానీ తీసుకెళ్ళి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో మనం అతన్ని పడేయాలి. ఓకే, 120 days కంటే తక్కువ ఉండి ఎలాంటి ఇన్కమ్ రాలేదనుకో, నాన్ రెసిడెంట్. ఓకే, ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ సిటిజన్ కానీ ఇండియన్ ఆరిజిన్ కానీ 120 days ఉన్నాడు, లేదు అంటే కనుక 181 days కంటే ఎక్కువగా ఉంది, 15 lakhs కనుక ఇన్కమ్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే కనుక సో రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ కదా వేయాలి. అలానే ఇది కూడా ఒకసారి చెక్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అలానే 182 days కంటే ఎక్కువ ఉన్నాడు, సో రెసిడెంటేనంట. సో అలాంటప్పుడు మనం నార్మల్ ప్రొవిజన్స్ ఏంటి? అడిషనల్ కండిషన్స్ చెక్ చేస్తాం కదా. సో అదే పర్సన్కి ఇలానే చెక్ చేయండి అని చెప్పి. అదేవిధంగా ఇండియన్ సిటిజన్ ఉన్నాడు, ఇండియన్ ఆరిజిన్ చెప్పట్లేదు, ఇండియన్ సిటిజన్ గురించి ఉన్నాడు, ఎలాంటి కంట్రీలో ట్యాక్స్ అనేది పే చేయట్లేదు, కానీ ఇండియాలో కనుక 15 lakhs కంటే అంతకంటే ఇన్కమ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఆ సిచ్యువేషన్లో కూడా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ని చెక్ చేయాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్కి ఫస్ట్ 1 second మనకి సోర్సెస్ లాగా ఉంటుంది. మన సోర్సెస్ ఏంటి చెప్పా కదా, అక్కడ అరైజింగ్, డీప్ టు అరైజింగ్, లేదు అంటే కనుక రిసీవింగ్. సో ఆ విధంగా చెక్ చేయాలి. అదే కనుక పర్సనల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ గురించి చెప్పాను. సో ఒక్క ఇండియా కనుక కంపించినా కానీ ఇండియన్ ఇన్కమ్ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, మనం చెక్ చేయాల్సింది ఇండియా ఉందా. సో ఇలా ఇండియా ఏది కనిపించినా కానీ ఇండియన్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. అదే కనుక 2 అవుట్ సైడ్ ఇండియా కనుక జరిగినట్లయితే కనుక అది నాన్ రెసిడెంట్. ఆ నాన్ రెసిడెంట్ యొక్క ఇంపాక్ట్ అనేది అసలు ఎవరెవరికి ఏ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ పడుతుంది లేదు అని చెప్పేసి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆ విధంగా డిటర్మైన్ చేయాలి. లాస్ట్ వరకు వచ్చారంటే లిటరల్ చెప్తున్నాను, ఖచ్చితంగా వీడియో చూసుంటారు. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే కనుక మీ టైం అనేది ఇచ్చారు కాబట్టి. అలానే కొంచెం ఏమైనా కనుక పాజిటివ్ కానీ నెగిటివ్ ఏమైనా ఉన్నా లేదంటే మీకు ఏమైనా పర్టికులర్ వీడియో కనుక కావాలి అంటే కనుక ఒక్కసారి కనుక కామెంట్స్ చేస్తే కనుక సో ఒక్కసారి నేను మ్యాక్సిమం అది ఇంపార్టెంట్ అయితే కనుక నేను త్వరగా ఎర్లీగా వీడియో అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ నోట్సెస్ అనేది ఏమైనా కావాలి అంటే కనుక సో ఒక్కసారి
మన ఛానల్స్లో చెక్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా వేరే టాపిక్స్ కానీ ఆడిటింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఒక్కసారి జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఛానల్ చెక్ చేయండి. మ్యాక్సిమం ఫ్రీయేలే. సో ఇప్పుడు వరకు ఎలాంటి పేడ్ అనుకోలేదు. మ్యాక్సిమం 1 పర్సన్కి, ఒక్క స్టూడెంట్కి 1% స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్కి హెల్ప్ అయినా చాలు అని చెప్పి ఫీల్ అవుతున్నాను. సో లెట్స్